సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామరస్ గా కనిపించే అశురెడ్డి చుట్టూ ఇప్పుడు ఊహించిన వివాదం ముసురుకుంది. పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 9,35,00,000 తీసుకుందని అశురెడ్డి మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు ఫైల్ అయింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CSS లో నమోదైన FIR నంబర్ 78/2026 ప్రకారం అశురెడ్డి కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. బాధితుడు తండ్రి సత్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న షాకింగ్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బాధితుడు YV ధర్మేంద్ర లండన్ లో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2018లో అశురెడ్డితో పరిచయం ఏర్పడింది. అశురెడ్డి అతనిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిందని, ఆ నమ్మకంతో ధర్మేంద్ర తన సంపాదించిందంతా ఆమె కోసం ఖర్చు చేశాడని కంప్లైంట్ లో ఉంది. 2020లో వీరి మధ్య గొడవలు జరిగాయని, అప్పుడు అశురెడ్డి ఒక అగ్రిమెంట్ రాసిచ్చి బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చిందని బాధితుడు తండ్రి ఆరోపిస్తున్నాడు. సుమారు 9,35,00,000 రూపాయలు వివిధ రూపాయలు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అందులో దాదాపు 5 కిలోల బంగారాన్ని ధర్మేంద్ర అశురెడ్డికి కొనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేంజ్ రోవర్, ఇతర లగ్జరీ కార్స్ కూడా ధర్మేంద్ర అశురెడ్డి కోసం కొనిచ్చారని ఆ FIR లో ఉంది. ఇంకా మణికొండలో 3 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు కోసం 1,80,00,000 ధర్మేంద్ర చెల్లించాడని, కానీ ఆ ఆస్తిని మాత్రం అశురెడ్డి తన పేరు మీద మాత్రమే రిజిస్టర్ చేసుకుందని కేసు ఫైల్ అయింది. అలాగే తన చెల్లి దివ్యారెడ్డి అక్క పెళ్లి కోసం 50 లక్షలు ధర్మేంద్ర నుంచి తీసుకున్నట్లు కూడా కేసు ఫైల్ అయింది.